ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ అంటే ఏంటో అర్థమవుతుంది. నీ బాధల నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు. వాటిని ఇతరులకు చెప్పకు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. సింహం వెనక ఎన్ని సునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనక ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళు ఓ రకంగా నీకు మేలు చేస్తున్నట్లే. ఎందుకంటే నువ్వు చేసే పనిలో నీకేం రాదో నీకు నేర్పిస్తున్నారు. నేర్చుకో. కష్టాల కొలిమిలో కూరుకుపోయాక బాధపడటం కన్నా కష్టాలు ఎదుర్కోవటానికి మనల్ని మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే ధైర్యంగా ఉండగలం. మనం బాగుంటే మన ఆదాయం లెక్కలు వేసే ఏ ఒక్కరూ మనం బాగోలేకపోతే మన బాధలు లెక్క వేయరు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవటం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవటం అంటే కష్టాలను కొని తెచ్చుకోవటమే. మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓరవలేక దుఃఖిస్తుంటారు. దృఢమైన ఆత్మబలం ఉంటే అదృష్టంతో పని లేదు. ఏ పని చేసినా కలిసి రావట్లేదనే ప్రసక్తి ఉండదు. ప్రయత్నం లోపం ఉంటేనే ఫలితంలో లోపం ఉంటుంది. ప్రయత్నం చేసినా విజయం సాధించట్లేదంటే నువ్వు చేసే ప్రయత్నం తీరు మారాలి. లోపం ఏంటో కనిపెట్టాలి. ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిన వారే నూటిలో ఒకడిగా కనిపిస్తారు, లేదంటే మందలో ఒకరిగా ఉంటారు. అడుగు పడితేనే దారి, నడక సాగితేనే గెలుపు, లేదంటే అక్కడే ఆగిపోతావు. ఆలోచనలతో మిగిలిపోతావు. చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పొచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తే లేనట్ట. మనం దూరం చేసుకోవలసిన 5 ముఖ్యమైన సందర్భాలు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవటం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించటం. కష్టపడేవారు కాస్త ఆలస్యంగా విజయం సాధిస్తారు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మనస్తత్వానికి మరణం ఉండదు. తోటివారికి మీరు తోచిన సహాయం చేయండి. ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో అది ఉపయోగపడుతుంది. నన్నెవరూ గుర్తించటం లేదని పుష్పం వికసించటం మానదు. అలాగే మీలో ఉన్న ప్రతిభను ఎవరూ గుర్తించటం లేదని మీ పనిని ఆపకండి. గుర్తింపు అనేది ఒకరు ఇస్తే రాదు, ఎప్పటికీ మీలోనే ఉంటుంది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.